So good morning students. Today we will discuss the communication protocol. In communication protocol we have three options, three types. One is the COPE SMS and COPE MQ. Second one is the COPE SMS. And third one is the XMPP, that is extensible message and presence. There we have two subparts, that is one is XML and another one is the XMPP. These are the three types. We are going to discuss the communication protocol. Following are the protocols used in message communication, that is the COPE, SMS and COPE MQ. In M2M, that is a mission to mission or the IoT device, uses SMS quite frequently. IoT gaani, mission to mission gaani, షార్ట్ మెసేజ్ సర్వీస్ SMS అంటే షార్ట్ మెసేజ్ సర్వీస్ని ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసుకుంటూ ఉంటుంది. SMS ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ద ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ స్మాల్ డేటా. మనం ఏదైనా ఒక SMS టైప్ చేస్తున్నాం అనుకోండి, కింద క్యారెక్టర్స్ కనపడతాయి చూడండి, అది 160 క్యారెక్టర్సే మ్యాక్సిమం మనం ఒక SMSని కంపోజ్ చేసి పంపిస్తాం. దేర్ వి యూజ్ యాజ్ ఎ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ని వాడి టు ట్రాన్స్ఫర్ ద మెసేజెస్ from mission to mission or the IoT devices. It is used for communication with GSM and or GPRS mobile devices. మన ఫోన్స్ అన్నీ కూడా GPRS కానీ GSM మొబైల్స్ కానీ ఉంటాయి. వీటిల్లో మనం మెసేజ్ పాస్ చేయాలంటే 160 మెసేజ్ క్యారెక్టర్ని ఒక మెసేజ్ కింద ట్రీట్ చేసి పాస్ చేస్తుంది. సపోజ్ మీరు కనుక మోర్ దెన్ 160 క్యారెక్టర్స్ టైప్ చేస్తే, ఇప్పుడు మనకున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రకారం ఒకటే మెసేజ్లో మనకి 1/2 అనో 2/2 అనో కనపడుతుంది. అదే కనుక మీకు కీప్యాడ్ ఫోన్స్ చూసినట్టయితే మోర్ దెన్ 160 క్యారెక్టర్స్ అయితే అక్కడ 2 మెసేజ్ల కింద మనకి డిస్ప్లే అవుతాయి, 2 సార్లు బీప్ సౌండ్ అనేది వస్తుంది. సో దేర్ వి యూజ్ యాజ్ ఎ మెసేజ్ కమ్యూనికేషన్ ఏంటంటే 160 క్యారెక్టర్స్ వరకు ఒక మెసేజ్ కింద, 160 అబోవ్ అయితే అది రెండో మెసేజ్ కింద ట్రీట్ చేస్తుంది. ఇవాళ రోజు మన అందరికీ కూడా SMSలు అన్నీ ఫ్రీగా అయ్యేటప్పటికి ఎన్ని మెసేజ్లు, రోజుకి 100 SMSలు ఇస్తున్నాం. అవి ఎవరు పంపించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకని? బికాస్ వీ యూజింగ్ యాజ్ అ వాట్సాప్, ఫ్రీగా ఎన్ని మెసేజ్లు అంటే అన్ని పంపించుకోవచ్చు, దెర్ ఇస్ నో కౌంట్. M2M or IoT device uses message queue quite frequently due to the role environment and constant devices or connection breaks for the long periods. COPE SMS and COPE MQ are the two protocols drafted and recommended by the IETF. COPE SMS కానీ COPE MQ కానీ మనకి మేజర్గా IETF అనేవాళ్ళు రికమెండ్ చేశారు. COPE SMS ఈజ్ ఎ ప్రోటోకాల్ వెన్ ద COPE ఆబ్జెక్ట్స్ యూజ్డ్ IP యాజ్ వెల్ యాజ్ ద సెల్యులర్ నెట్వర్క్స్ అండ్ యూజెస్ SMS. COPE SMS ఏం చెప్తుంది? COPE ఆబ్జెక్ట్ని ఏదైనా తీసుకొని, ఆబ్జెక్ట్ యూజెస్ ద ఇంటర్నెట్ ప్రోటోకాల్ IPని కన్సిడర్ చేసి సెల్యులర్ నెట్వర్క్లోకి మెసేజెస్ను పంపించండి, మెసేజెస్ పంపించుకోవడానికి యూజ్ చేసుకుంటాం. ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ టు UDP DTLS ఓవర్ ద రోల్ ఫర్ COPE ఆబ్జెక్ట్ మెసేజెస్ అండ్ వెన్ యూజింగ్ సెల్యులర్ కమ్యూనికేషన్. UDP కానీ DTLS కానీ యూజ్ చేసుకుంటా సెల్యులర్ కమ్యూనికేషన్లో మనం మెసేజెస్ అనేదాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. వేర్ SMS ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్
UDP plus DTLS by a COAP client or server, a COAP client communication to mobile terminal endpoint over the general packets radio service. GPRS అంటే general packet radio service, high speed packet access or the long term evaluation networks using the COAP SMS protocol. సో ఎస్ఎంఎస్ అనేది యూజ్ చేసుకునే దేనిలో యూడిపి లేయర్లో కానీ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ కానీ డిటిఎల్ఎస్లో కానీ డేటా ఎక్కువ క్లయింట్ కమ్యూనికేషన్ ఆ మొబైల్ టెర్మినల్లో ఎండ్ పాయింట్స్లో జీపీఆర్ఎస్ కానీ హై స్పీడ్ ప్యాకెట్ యాక్సెస్ను కానీ యూజ్ చేసుకుంటా ఎల్టీఈ మనకి ఇవాళ రోజు ప్రతి ఫోన్లో మనకి ఎల్టీఈ సర్వీస్ ఉంటాయి. వోల్ట్ కానీ ఎల్టీఈ సర్వీసెస్ ఉంటాయి. ఎల్టీఈ సర్వీస్ అనేది ఏంటి? స్పీడ్ యాక్సెస్ కోసం. మీ ఫోన్ కానీ 4G వోల్ట్ సర్వీస్ ఉందా, 4G ఎల్టీఈ సర్వీస్ ఉందా? రిలయన్స్ వాడు మనకి తీసుకొచ్చింది ఎల్టీఈ సర్వీస్. మీకు కావాలంటే చూడండి, రిలయన్స్ ఫోన్స్ అన్నిటి కూడా వాడు తీసుకొచ్చిన అన్నిటి కూడా ఎల్టీఈ సర్వీసెస్ ఉంటాయి. 4G వోల్ట్ ఎల్టీఈ రెండు ఉంటే మనకి హై స్పీడ్ నెట్వర్క్ ఎంఎస్ఎస్ఎస్ అనేవి పాస్ అవ్వడానికి యూజ్ అవుతాయి. సో ఇవన్నీ దేనికి? ఎస్ఎంఎస్ కమ్యూనికేషన్ని పాస్ అవుట్ చేయడానికి యూజ్ చేసుకోవడానికి మనం కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్లో ఇవి యూజ్ చేసుకుంటాం. అంటే మెసేజెస్ ఫ్రమ్ మిషన్ టు మిషన్ కానీ ఇంటర్నెట్ ప్యాకెట్ టు ప్యాకెట్ కానీ కమ్యూనికేషన్ చేయటం, ఐఓటీలో డివైస్ టు డివైస్ కమ్యూనికేషన్ చేయాలన్నా మనం డివైస్ టు డివైస్ కమ్యూనికేషన్ అన్నా ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం? ఎస్ఎంఎస్ షార్ట్ సర్వీస్ మెసేజెస్ ద్వారా మనం కమ్యూనికేషన్ చేసుకున్నాం. ఎందుకని? బికాస్ ఇట్ ఈస్ ఎ ఫ్రీక్వెంట్లీ పాసింగ్ ద మెసేజ్. ఫ్రీక్వెంట్గా డివైస్కి మధ్యలో ఉండే ఇంటర్ఫేస్కి మధ్య కమ్యూనికేషన్ జరుగుతూ ఉండాలి. ఆ రెండింటిని మనం ఏం చేస్తాం అంటే కోప్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ దాన్ని యూజ్ చేసుకుంటాం. The following the IETF recommended terminology for use: SMSC, that is SMS Service Center, SMSSP, SMS Service Provider, CIMD, that is a computer interface to message distribution. Next MS means mobile station at a cellular network functioning as a COAP client or COAP server. Mobile station at a cellular network functioning as a COAP client or COAP server. MO, mission or IoT device or the mobile origin functioning as a COAP client. MO అనేదంటే మొబైల్ ఆరిజిన్ ఫంక్షనింగ్ యాజ్ ఏ క్లయింట్లో మనకి యూస్ చేస్తాం. ఎంఐ అనేది ఏంటంటే మొబైల్ టెర్మినల్ ఫంక్షన్ యాజ్ ఏ కోప్ సర్వర్. SMPP, short message peer-to-peer for COAP data. Peer-to-peer meaning sending the request as well as receiving the request. SMPP అనేది షార్ట్ మెసేజ్ peer-to-peer for COAP COAP data. Peer-to-peer means sending the request as well as receiving the request. SS7, that is a signaling service protocol. SS7 is a signaling service protocol. And UCP by UMI, that is Universal Computer Interface Protocol or Mission Interface for short message delivery contained in a COAP request for COAP response. UCP అంటే Universal Computer Interface Protocol or Universal Mission Interface. For short message delivery contained in the COAP request. So ఇవి మన ఫ్యూచర్స్ recommended terminology for the use. IETF uses a recommended terminology. SMS-C, SMS-SP, CMID, MS, MO, MI,
SMPP SS7 UCP/UMI. ఒకసారి చూడండి అవి క్లియర్గా. రీడౌట్ చేయండి, ఒకసారి రీడౌట్ చేయండి, గుర్తుంటాయి. ఇక్కడున్న 9 ఉంటే కనీసం 4 గుర్తుంటాయి. ఒకసారి రీడౌట్ చేస్తే ఎప్పటికైనా మీకు అడిగినప్పుడు IETF రికమెండెడ్ టెర్మినాలజీస్ ఏంటంటే మనకు ఒక 4 గుర్తొస్తాయి. ఏంటి? SMS-C అంటే ఏంటి, SMS-SP అంటే ఏంటి, CMID అంటే ఏంటి, MS, MO, MI ప్లస్ హైడ్ హెడ్డింగ్స్ అనేవి మనకు ఒక గుర్తు రావడానికి కోసం ఒకసారి రీడౌట్ చేయండి. Okay, next. So COPE SMS features as follows. An URI used as a COPE plus SMS : in place of COPE : COPE SMS. COPE అనేది మనం ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో చూసాం. కోప్ కావాలనుకుంటే యూఆర్ఎల్లో మనం ఏం చేస్తాం, కోప్ : డబల్ బ్యాక్వర్డ్ స్లాష్ యూజ్ చేసి అక్కడ మనకు కావాల్సిన యూఆర్ఐని యూనిఫామ్ రిసోర్స్ ఇండికేటర్ ఆర్ లొకేటర్ని మనం యూజ్ చేసి దానికి కావాల్సిన దాన్ని మనకి ఆబ్జెక్ట్ని రిట్రీవ్ చేస్తాం. ఇప్పుడు మనకి SMS కావాలనుకుంటే అదే యూఆర్ఐలో యూనిఫామ్ రిసోర్స్ ఇంటర్ఫేస్లో COPE ప్లస్ SMS : బ్యాక్వర్డ్ స్లాష్ 2 అనేది యూజ్ చేసి అక్కడ మనం ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో అక్కడ నుంచి మనం తీసుకోవడానికి అది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, URI మే బీ ఏ COPE ప్లస్ SMS : టెల్ నెంబర్ / కార్ లొకేషన్ ఆబ్జెక్ట్. సో COPE SMS ద్వారా మనం ఏం చెప్తున్నాం, టెలిఫోన్ నెంబర్ బేస్ చేసుకొని కార్ లొకేషన్ని అనే ఆబ్జెక్ట్ని మనకి లాటిట్యూడ్ ఆర్ ఫర్ లాటిట్యూడ్ ఆఫ్ ఎ లొకేషన్ ఆఫ్ ఎ కార్ ఆఫ్టర్ లొకేషన్ ఆబ్జెక్ట్ మెజర్ లొకేషన్ పారామీటర్ యూజింగ్ ద GPRS. మీనింగ్ ఏంటంటే, ఇఫ్ యువర్ ఫోన్ ఆల్వేస్ హ్యావింగ్ ఏ GPRS, మీరు ఎప్పుడైనా ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ లేకపోతే జొమాటో కానీ స్విగ్గీ కానీ ఏదైనా వాటి యాప్స్లో మీరు లాగిన్ అయ్యి ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు దే ఆస్కింగ్ ద లొకేషన్. మీన్స్ ఆడేమడుగుతాడంటే లొకేషన్ కావాలి, సో దట్ యూ హ్యావ్ టు బీ ఆల్వేస్ ఆన్ ద GPRS సిస్టమ్. GPRS ద్వారా వాడికి ఏమి వెళ్తుంది, SMS వెళ్తుంది. కమ్యూనికేషన్ డివైస్ ప్రకారం COPE SMS ప్రకారం నువ్వు ఏ లొకేషన్లో ఉన్నావు అనేది వాడు రీడ్ చేసి ఆ SMS అవతల వ్యక్తికి పాస్ చేస్తుంది. సో దట్ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా వాడు ఏం చెప్తున్నాడు, కార్ లొకేషన్ని త్రూ మొబైల్ టెలిఫోన్ నెంబర్ ద్వారా నాకు SMS పంపించు, ట్రేస్అవుట్ చేయమంటున్నాం. ఆ లొకేషన్ ఆబ్జెక్ట్ మనకి SMS రూపంలో వస్తుంది. లొకేషన్ రావడానికి వీ యూజ్ యాజ్ ఎ పారామీటర్ ఆఫ్ GPS అనేది ఆన్ అయితేనే మనకి లొకేషన్ అనేది ట్రేస్ అవుతుందండి, లేకపోతే అవ్వదు. URI ఈజ్ యూజ్డ్ వెన్ సెండింగ్ ద SMS టు ద స్పెసిఫైడ్ టెలిఫోన్ నెంబర్, దట్ ఈజ్ ఎ టెల్ నెంబర్. షార్ట్కట్లో మనం ఏం చెప్తున్నాం, టెల్ నెంబర్ అనే దాని నుంచి మనం GPRS ద్వారా URI లొకేషన్ని SMS రూపంలో మనం పాస్ చేస్తున్నాం. ఏ COPE మెసేజ్ అండ్ కోడ్స్ విత్ ఆల్ఫాబెట్స్ ఫర్ SMS కమ్యూనికేషన్. COPE మెసేజెస్ని ఎన్కోడ్స్ విత్ ద ఆల్ఫాబెట్స్ ఫర్ SMS కమ్యూనికేషన్. An SMS message consisting of 160 characters in a 7-bit encoding of a character. Maximum length for a COPE message is thus 140B equals to 160
7 bit bar 8 bit. When SMS C supports the 8-bit encoding, a COPE message is the 70 that equals to 160 question mark of 7 bits or 16 bits when SMS C supports 16-bit encoding and multiple alphabets. Concatenated short messages can be up to 255 bytes provided by the SMS-C supports this. కోప్ మెసేజ్ని ఎన్కోడ్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్న SMS కమ్యూనికేషన్లో వచ్చేటప్పటికి 160 క్యారెక్టర్సే మన SMS పంపిస్తుంది. ఎందుకని మన ఎస్ఎంఎస్లు అన్నీ కూడా 7-bit ఎన్కోడింగ్ మెసేజెస్ కాబట్టి మన ఫోన్స్ అన్నీ కూడా 160 మెసేజెస్ని ఒక మెసేజ్ కింద ట్రీట్ చేస్తుంది. సో అదే కనుక మనం SMS-C కనుక యూస్ చేస్తే ఇట్ హ్యావ్ 16-bit ఎన్కోడింగ్ మెసేజెస్ని కన్సిడర్ చేస్తుంది. అంటే మ్యాక్సిమం లెంత్ వచ్చేటప్పటికి అది 160 క్యారెక్టర్స్ని సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ 16-bit కమ్యూనికేషన్ 16-bit ఎన్కోడింగ్ ప్రాసెస్ని వాడితే, అదే కనుక 7-bit ఎన్కోడింగ్ వాడితే ఇట్ యూజెస్ ఓన్లీ ద 160 క్యారెక్టర్స్. మోర్ దెన్ 160 కావాలంటే యూజెస్ ఏ SMS-C 16-bit ఎన్కోడింగ్ వాడితే 255 క్యారెక్టర్స్ని మనం పాస్ చేయొచ్చు. అంటే కోప్ SMS ద్వారా మనకి ఫ్యూచర్స్ ఏముంది, ఒకటి లొకేషన్ని ట్రేస్ అవుట్ చేసి అది SMS రూపంలో పాస్ చేయటం. కోప్ SMS మెసేజ్ని ఎన్కోడింగ్ చేస్తే ఆల్ఫాబెట్లో SMS కమ్యూనికేషన్లో ఎయిదర్ 160 క్యారెక్టర్స్ తీసుకుంటే SMS-C సపోర్ట్ చేసేది 8-bit ఎన్కోడింగ్ వచ్చి 140 bytes ఆర్ 160 వరకు యూస్ చేస్తాం. అదే కనుక SMS-C సపోర్ట్ 16-bit యూస్ చేస్తే మాత్రం 255 bytes అని మనం యూస్ చేసుకుంటాం. So COPE endpoints having to work with a subscriber identity mobile module. దాన్నే సిమ్ అంటాం. ఇక్కడ కొన్ని వర్డ్స్ మనం వాడుతూనే ఉన్నాం కానీ దాని యొక్క మీనింగ్ ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఎందుకని ఇంటర్నెట్లో IoTలో మనకు కావాల్సిన ఏంటంటే సిమ్ అనేది మనం వెళ్ళి సిమ్ తీసుకుంటాం. సిమ్ అంటే ఏంటి? సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఇది ఇప్పుడు దాకా మనకు కొంతమందిగా తెలుసు, కొంతమందిగా నాకు తెలిసి ఒక 10% తెలుసు వాట్ ఈస్ సిమ్. సిమ్ వెళ్ళి తెచ్చుకుంటాం మాత్రం తెలుసు కానీ సిమ్ గురించి తెలియదు. సో సిమ్ మీన్స్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. సో సిమ్ కార్డ్ ఫర్ SMS ఇన్ సెల్యులర్ నెట్వర్క్. సిమ్ కార్డ్ యూజ్ చేయడం ద్వారా కోప్ ఎండ్ పాయింట్స్లో మనకి SMS సర్వీసెస్ అనేది అది యాక్సెప్ట్ చేస్తుంది. అంటే నువ్వు ఎక్కడ దాకా వెళ్తున్నావో ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అది మెసేజ్ పంపిస్తూ ఉంటుంది. అందుకని మీకు ప్రతిదీ కూడా మీరు వెళ్ళే ప్రతి ఏరియాకి మీకు నెట్వర్క్ కనెక్ట్ అవుతుందంటే దానికి కారణం ఏంటి? కోప్ యొక్క ఎండ్ పాయింట్ కమ్యూనికేషన్ ద్వారా సిమ్ కార్డు మనం తీసుకున్నాం కదా, ఆ నెట్వర్క్తో మనం సెల్యులర్ నెట్వర్క్తో మనం కమ్యూనికేషన్లో ఉంటాం. The points are addressed by using the mobile station ISDN నెంబర్. మీ సిమ్ కార్డ్ ఏదైనా ఇంట్లో ఉంటే దాని వెనక పక్కన ISDN నెంబర్ ఉంటుంది. ISDN నెంబరు ISSN అనే నెంబర్ 2 ఉంటాయి. ఈ నెంబర్ల ద్వారా మనం మొబైల్ స్టేషన్ని కనెక్టివిటీ చేసుకుంటాం. A TP data coding scheme inclusion enables the COPE client to find that the short message containing a COPE message. It does not supporting multicasting. 2 additional options are response to URI host and response to URI port. 2 additional options ఉన్నవి ఏంటంటే, ఒకటి రెస్పాన్స్ టు URI host, another one is a response to URI port, which make initiating COPE client aware of the presence of the alternative interface CMID and SMPP and UCP by UM1. RUH is a string of size 0 to 255 bytes. RUP is of 2 bytes with default port number of 5683. IANA, that is the Internet Assigned Number Authority, registered TBD as a COPE option numbers for registration. సో ఒక నెంబర్ ఇంకో నెంబర్తో మ్యాచ్ అవ్వకుండా ఉండటానికి దే యూజ్ టు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇంటర్నెట్ అసైన్డ్ నెంబర్ అథారిటీతో రిజిస్టర్ అయ్యి
నెంబరింగ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది. డేటా ఇంటర్చేంజ్ సీక్వెన్స్ ఆర్ యాజ్ ఫాలోస్. అండ్ ఎంఎస్ కోప్ క్లయింట్ సెండ్ an SMS request to SMSC. SMSC reports using the SMS submit report, and SMSC sends an SMS delivery to MS Cope server. The server reporting using SMS delivery report, and SMSC sends a SMS status report to the client. ఇక్కడ ఏముంది, ఎస్ఎంఎస్సి నుంచి ఎస్ఎంఎస్ సబ్మిట్ రిపోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఎస్ఎంఎస్ డెలివరీకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఆ డెలివరీ రిపోర్ట్ మళ్ళీ ఎస్ఎంఎస్సి ద్వారా స్టేటస్ రిపోర్ట్కి వచ్చి క్లయింట్కి వస్తుంది. సో దట్ ఏమవుతుందంటే మీకు అనుకోండి, ముందేం చెప్తాడు, సిమ్ వేసాక ముందు సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ వచ్చాక ముందేం చెప్తున్నాడు, ఒక ఎస్ఎంఎస్ మనకు వస్తుంది. ఏమని, పలానా నెట్వర్క్లో మీరు జాయిన్ అయినందుకు మీకు థ్యాంక్స్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బి డైల్ 100 లేకపోతే 1900 ఏదో నెంబర్కి డైల్ చేసి మీ ఐడెంటిఫికేషన్ని వెరిఫై చేసుకోండి. సో దట్ మీకు కనెక్షన్స్ అనేది కనెక్టివిటీ వస్తుంది. ఇవన్నీ మనకి చెప్తారు. ఎప్పుడైతే నువ్వు ఎస్ఎంఎస్ రిసీవ్ అవుతుందో దెన్ యు ఆర్ రెడీ టు కమ్యూనికేట్. ఆ ఎస్ఎంఎస్ని యాక్టివేట్ చేసుకోవడానికి వీ నీడ్ ఏ రిపోర్ట్. సో ఎప్పుడైతే నీకు నెట్వర్క్ని కనెక్ట్ అవుతావో దే సెండింగ్ యాజ్ ఏ ఎస్ఎంఎస్. ఆ ఎస్ఎంఎస్కి యూజ్ చేసేదే ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ అంటారు. దాన్ని ఎస్ఎంఎస్సి రిక్వెస్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ని మనకి సబ్మిట్ చేసి అంతా ఓకే అనుకున్నప్పుడు రిపోర్టు సెండింగ్ టు ద సర్వర్ నుంచి మళ్ళీ రిపోర్ట్ అనేది ఏమవుతుంది, డెలివరీ రిపోర్టు టు ద క్లయింట్కి వచ్చి క్లయింట్లో మీరు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయ్యారు. సో యూ కమ్యూనికేట్ వెరిఫికేషన్ అయ్యాక యూ కెన్ స్టార్ట్ ద యూసేజ్ ఆఫ్ సిమ్ కార్డ్ అనేది మనకి మెసేజ్ వస్తుంది. అథెంటికేషన్ ఆఫ్ ద క్లయింట్ బై ద సర్వర్ ప్రొవైడింగ్ ద సెక్యూరిటీ MSISDN of the MS and the SIM based security is used during the SMS data exchange. నువ్వు మెసేజ్లు పంపిస్తున్నావు, మెసేజ్ పంపించాక నువ్వు మెసేజ్లు డిలీట్ చేసేస్తావు, లేదా అన్నెసరీ మెసేజ్లు కానీ ఇంపార్టెంట్ మెసేజెస్ లేకపోతే ఎవరినైనా బెదిరిస్తా మెసేజ్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి ఎలా ఐడెంటిఫై చేస్తారంటే సిమ్ యొక్క ఎంఎస్ కానీ సిమ్ బేస్డ్ సెక్యూరిటీ అనేవి ఉంటాయి. వాటితో ఎవరు ఎక్కడి నుంచి పంపించారో, ఏ నెట్వర్క్ నుంచి పంపించారో, లొకేషను అన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి మనకి అథెంటికేషన్ MSISDN అనే దాన్ని మనకి సిమ్కి అటాచ్ చేసి ఉంటుంది. దాని ద్వారా మన యొక్క ఇన్ఫర్మేషన్ని పోలీసులు కానీ మొబైల్ ప్రొవైడ్ చేసే నెట్వర్క్స్ కానీ ఈజీగా ఐడెంటిఫై చేసి మనకి కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. See the diagram. Cope request or response communication to a mission, IoT device and RMT. A Cope client sends a request to SMSC which transmits the request to an MT. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి కింద చూడండి, కింద ఓన్లీ రెండు ఉంటాయి, డివైస్ నెట్వర్క్ డొమైన్, నెట్వర్క్ అండ్ డివైస్ నెట్వర్క్ డొమైన్ రెండు ఉంటాయి. డివైస్ నెట్వర్క్ డొమైన్ ఆర్ పక్కనే ఉంది నెట్వర్క్ అండ్ డివైస్ నెట్వర్క్ డొమైన్. పైకి స్లోగా వస్తే వీ హ్యావ్ 1 2 3 3 పార్ట్లు 4 పార్ట్స్ కింద తీసుకుంటే ఫస్ట్ సైడ్ ఏముంటాయంటే కోప్ ఎంక్యూ ఫంక్షన్ సెట్, కోప్ ఎంక్యూ ఎండ్ పాయింట్, కోప్ ఎంక్యూ క్లయింట్, కోప్ ఎంక్యూ సర్వర్. ఫంక్షన్ సెట్ ఉండాలి, ఎండ్ పాయింట్ ఉండాలి, క్లయింట్ ఉండాలి, సర్వర్ ఉండాలి. కింద ఏంటి పబ్లిక్ సబ్ ఒకటి, రిజిస్ట్రేషను, స్టేట్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా ఇంటర్ఫేసెస్ కింద ఉంటాయి. మధ్యలో సెకండ్ దానికి వచ్చేటప్పటికి ఆర్డి అండ్ కోప్ ఎంక్యూ బ్రోకర్. దీనిలో ఏంటి రిసోర్సెస్ డైరెక్టరీ సర్వీసెస్, సబ్స్క్రిప్షన్ మ్యాచ్ సర్వీస్, రిసోర్స్ డిస్కవరీ సర్వీస్, స్టోర్ అండ్ ఫార్వర్డ్ సర్వీస్, ప్రాక్సీ సర్వీస్. దాని తర్వాత మనకి కమ్యూనికేషన్ అయ్యేటప్పటికి వీ యూజ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ రిసోర్సెస్, రిసోర్స్ డైరెక్టరీ, రిజిస్ట్రేషన్ అప్డేట్స్, రిజిస్ట్రేషన్స్, పబ్ సబ్జెక్టు, స్టేట్ ఇన్ఫర్మేషను, డిస్కవరీ, పబ్లికేషను, సబ్స్క్రిప్షన్స్ అనేవి ఉంటాయి. దాని తర్వాత మనకి కోప్ ఎంక్యూ ఫంక్షన్ సెట్, కోప్ ఎంక్యూ ఎండ్ పాయింట్, కోప్ ఎంక్యూ ఫంక్షన్ సెట్, సర్వరు, క్లయింట్, వెబ్ క్లయింట్లో వచ్చేటప్పుడు యూడిపి, DTLS, వెబ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో బొమ్మలో మనకి ఏది ఇంపార్టెంటో అనిపిస్తే దాన్ని గుర్తుపెట్టుకొని గీయండి. అంటే ముందు బాక్సులు గీసి దానిలో ఇటు పక్కన క్లయింట్ ఉంటే అటు పక్కన మళ్ళీ రిసీవర్లో కూడా క్లయింట్ సర్వర్ ఉంటాడు. ఓకే, ఇటు పక్కన ఫంక్షన్ సెట్ ఉంటే అటు పక్కన ఫంక్షన్ సెట్, ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఎందుకనంటే కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా ఒక సైడ్ నుంచి కమ్యూనికేషన్ అవ్వదు.
ఒక సైడ్ కమ్యూనికేషన్ అవుతుంటే అవతల పక్క కూడా రిసీవర్ ఉంటాడు, వాడి దగ్గర కూడా సేమ్ ఫంక్షన్స్ అనేవి ఉండాలి. అప్పుడే కానీ వాడు రిసీవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇది డయాగ్రామ్. మీకు కావాలంటే ఇంకోసారి చూడండి, మనకి నోట్స్లో కూడా ఉంది. నోట్స్లో కూడా మీరు ఓపెన్ చేస్తే డయాగ్రామ్ కనబడుతుంది. ఎంక్యూ ఫంక్షన్ సెట్, కోప్ ఎంక్యూ, ఎండ్ పాయింట్, ఇదంతా కూడా కోపేనండి, గుర్తుపెట్టుకుని కోప్ ఎంక్యూ పెట్టేసుకొని ఫంక్షన్ సెట్, ఎండ్ పాయింట్, క్లయింట్, సర్వరు అక్కడ వరకు గీసేస్తే దాని కింద 3 బాక్సులు గీసినా గీయకపోయినా పర్లేదు. దాని తర్వాత మధ్యలోకి వచ్చేటప్పటికి ఎన్ని ఉండాలి? 1 2 3 4 5 బాక్సులు ఉండాలి. సో 5 బాక్సులో రిసోర్స్ డైరెక్టరీ సర్వీస్, సబ్స్క్రిప్షన్ మ్యాచ్ సర్వీస్, రిసోర్స్ డిస్కవరీ సర్వీస్, స్టోర్ అండ్ ఫార్వర్డ్ సర్వీసు, ప్రాక్సీ సర్వీసు. సో దాని తర్వాత మధ్యలో 5 వచ్చినాయి కదా, నెక్స్ట్ ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9. ముందుదేమో 4 నుంచి 5, 5 నుంచి 9, 9 నుంచి మళ్ళీ మనకి ఎన్ని వస్తున్నాయి? 6 వస్తున్నాయి. అలా డిఫాల్ట్గా బొమ్మలో బాక్సెస్ని గుర్తుపెట్టుకొని మనం డ్రా చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్టెన్సిబుల్ మెసేజింగ్ అండ్ ప్రిజర్వ్స్. ఇది మనకి XML అనేది మనం వెబ్ టెక్నాలజీలో యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ రికమెండెడ్ లాంగ్వేజ్. ఓపెన్ సోర్స్లో XML అనేది ఏంటంటే ఒక డేటా షీట్ లాగా ఉంటుంది. నువ్వు ఏదైతే ప్రోగ్రామింగ్ కోడ్ రాస్తావో అది డైరెక్ట్గా విజిబుల్లోకి వెళ్తుంది. ఏంటంటే ఎన్కోడింగ్ మెసేజెస్ అనేవి అండ్ టెక్స్ట్ మెసేజెస్ మనకి ఈజీగా మనకి యూజర్కి అట్ ద సేమ్ టైం క్లయింట్కి కానీ సర్వర్కి కానీ ఈజీగా అర్థమయ్యేటట్టుగా రాసేదాన్ని XML అంటాం. XML ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ IETF recommended language. XML is widely used for encoding messages and text. A text element in an XML document can correspond to the data, message, alert, notification object, command method, or the value of an entity. There is a way to tag in which the text is featured between the tag and its associated end tag. అంటే ఏం చెప్తున్నాం? XML డాక్యుమెంట్లో ఏమేమి యూజ్ చేస్తున్నాం? డేటాను పెట్టచ్చు, మెసేజ్, అలర్ట్, నోటిఫికేషను, ఆబ్జెక్ట్స్, కమాండ్ మెథడ్ ఆర్ వాల్యూ ఆఫ్ అన్ ఎంటిటీని యూజ్ చేసుకుంటాం. దేర్ ఈస్ ఎ వే టు ట్యాగ్ ఇన్ విచ్ ద టెక్స్ట్ ఈస్ ఫీచర్డ్ బిట్వీన్ ద ట్యాగ్ అండ్ ఇట్స్ అసోసియేటెడ్ ఎండ్ ట్యాగ్. దానికోసం ఏం చేస్తామంటే మనం ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం. XMLలో ట్యాగ్స్ యూజ్ చేసి, ట్యాగ్ అంటే ఏంటి? లెస్ దెన్, గ్రేటర్ దాన్ సింబల్ మధ్యలో ఒక వర్డ్ యూజ్ చేస్తాం. లెస్ దెన్, గ్రేటర్ దాన్ మధ్యలో ఏదైతే రాస్తామో దాన్ని ట్యాగ్ అంటాం. లైక్ ఇప్పుడు HTML అనుకోండి, లెస్ దెన్ HTML, గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేస్తాం అనుకో, అది ఒక ట్యాగ్. అలా HTML ట్యాగ్స్ అనేవి ఉంటాయి. అలాగే XMLకి కూడా ట్యాగ్స్ అనేవి ఉంటాయి. అదేంటి? రెండింటి మధ్య ఏదైతే టెక్స్ట్ యూజ్ చేస్తామో రెండింటికి మధ్య మనం ట్యాగ్స్ యూజ్ చేసి కమ్యూనికేట్ చేస్తాం. An XML tag specifies the type of encoded entities in an element. A tag may also associated an attributes which is specified there itself. The interpretation and use of the text within a tag pair depends on the parser and association application. The parser uses the XML file as an input. The application uses the output from the parse. The parser and the application can be in Java, C# or any other programming languages. Following is the example uses of XML tags and attributes in XML element in documentation. ఆల్రెడీ వెబ్ టెక్నాలజీ అయిపోతే XML గురించి మనం చెప్పాల్సిన పని లేదు. XMLలో ట్యాగ్స్ ఎలా యూజ్ చేస్తాం, XMLలో ఎలిమెంట్స్ ఎలా యూజ్ చేస్తాం, XMLలో పార్సర్ని ఎలా యూజ్ చేస్తామంటే ఒక పారాగ్రాఫ్ రాయాలనుకోండి, రాయాలంటే XML ట్యాగ్లో పార్సర్ని యూజ్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది పారాగ్రాఫ్ అని చెప్పడానికి యూజ్ చేసేదాన్ని పార్సర్ అంటాం. ఓకే, సో ఇలా ట్యాగ్స్ ఏంటంటే స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. ఎందుకని? ఇది కమ్యూనికేట్ చేయడానికి స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ యూజ్ చేసి మనం XML ఫైల్ యాజ్ ఏ ఇన్పుట్ కింద పంపిస్తాం.
జనరల్గా ఇవి ఏంటంటే జావాలో మనం ఎక్కువ వాడతాం XML ఫైల్స్, అలాగే C# యూజ్ చేస్తాం, వెబ్ టెక్నాలజీలో యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఈజీగా ఎన్కోడింగ్ చేయొచ్చు. మెసేజ్ పంపించేటప్పుడు అంటే ఎన్కోడింగ్ అంటే ఏంటి, ఎన్క్రిప్ట్ చేయొచ్చు. నువ్వు రాసింది ఏదైతే ఉందో ఎన్క్రిప్ట్ చేసి కమ్యూనికేషన్ పంపించడానికి XML ఫైల్స్ని యూజ్ చేసుకుంటాం. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. XML ఫైల్స్ అనేవి ఏంటంటే ఒక ట్యాగ్స్ రూపంలో మెసేజ్ని ఎన్క్రిప్ట్ చేసి ఒక వన్ ప్లేస్ నుంచి ఎండ్ పాయింట్కి, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్కి మనం మెసేజ్ పంపించుకోవడానికి యూజ్ చేస్తాం. XMLలో ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తాం? దే హ్యావ్ యూజింగ్ యాజ్ ఎ ఎంటిటీ ఆఫ్ ఎలిమెంట్స్. ఎంటిటీ అంటే ఏంటి, ఏదైనా ప్లేస్ అవ్వచ్చు, ఆబ్జెక్ట్ అవ్వచ్చు, థింగ్ అవ్వచ్చు, ఏదైనా వీ కాల్ ఇట్ ఈస్ యాజ్ ఎంటిటీస్ అంటాం. XMPP is a XML based specification for messaging and presence protocols. XMLలోనే ఇది అడ్వాన్స్డ్ అనమాట. XML బేస్డ్ స్పెసిఫికేషన్ ఫర్ మెసేజింగ్కి అండ్ ప్రెజెన్స్ ఉందా లేదా చెప్పడానికి యూస్ చేసే ప్రోటోకాల్ అనమాట. XMPP ఈజ్ ఆల్సో అన్ ఓపెన్ సోర్స్ ప్రోటోకాల్ రికమెండెడ్ స్పెసిఫికేషన్ విచ్ ఈస్ యాక్సెప్టెడ్ బై IETF. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్ని స్పెసిఫికేషన్ అయినా IETF రికమెండ్ చేస్తేనే ఇవి యాక్సెప్ట్ అవుతాయి. అందుకని మనం ఈ వర్డ్ ఎక్కడైనా రాసుకోవచ్చు. XML కానీ XMPPకి ఇవన్నీ కూడా IETF అనేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో, ఇంటర్నెట్లో వాడాలనుకుంటే IETF రికమెండేషన్ చేస్తేనే మనం అది వాడుతున్నాం. RFC ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ స్టాండ్స్ ఫర్ recommended for comments. RFC 6120 documents specify the XMPP for core. Another recommendation, RFC 6121 XMPP specifies that instant messaging and presence, and RFC 6122 XMPP specify the message address format. మొత్తం 3 ఉన్నాయి. ఒకటేమో 6120 దేనికోసం యూజ్ చేస్తాం, XMPP కోర్ అంటే బేసిక్ నాలెడ్జ్ కోసం 6120 అని వాడతాం. 6121 XMPP ఏంది, ఇన్స్టెంట్ మెసేజ్ అండ్ ప్రెజెన్స్ ఉందా లేదని చెప్పడానికి వాడతాం. 6122 XMPP స్పెసిఫై ద మెసేజ్ అడ్రస్ ఫార్మాట్ కోసం అది యూజ్ చేస్తాం. మెసేజ్ నోటిఫికేషన్ ప్రెజెన్స్ ద IM. to one or many at the same time. It enables the chatting and multi-user chat after creation of chat room where the different users can do the IMs. XMPP enables the interoperable communication. For example, Google Talk XMPP enables IMs between the many users as it uses the presence modification and chat features. మెసేజ్ నోటిఫికేషన్ ప్రెజెన్స్ ఫర్ ద IMs అంటే ఇన్స్టెంట్ మెసేజ్ని పంపించుకోవడానికి, వన్ కానీ మెనీ కానీ మల్టీ యూజర్ చాట్ చేసుకోవడానికి, చాట్ రూమ్స్ క్రియేట్ చేయడానికి మనం ఈ XMPP అనే దాన్ని యూజ్ చేస్తాం. ఇదేంటంటే ఇంటర్ ఆపరేటబుల్ కమ్యూనికేషన్ కింద కూడా మనం వాడుకుంటాం. లైక్ గూగుల్ టాక్ కానీ, జూమ్ కానీ, ఇవన్నీ కూడా మనం దాని కింద యూజ్ చేస్తాం. So XMPP is the extensible XSF. XMPP stands Foundation Developer and publishes the XCPS, that is a extensible protocols. So XCPS enables the addition of the features and the new applications. List of the XCPS for web objects is quite long. Examples of XCP-data forms format. దీన్నే మనం ఏం చెప్తామంటే XML పార్సర్ కింద వాడతాం. ఈ ఐఫన్ ఇచ్చి వాడేదాన్ని పార్సర్ కింద యూజ్ చేస్తాం. XCP XHTML IM సర్వీస్ డిస్కవరీ, MUC పబ్లిష్ సబ్స్క్రైబర్ అండ్ పర్సనల్ ఈవెంట్ ప్రోటోకాల్, ఫైల్ ట్రాన్స్ఫర్, జింగిల్ ఫర్ ద వాయిస్ అండ్ వీడియో. So features of XMPP are: XMPP uses XML elements are sent in the open-ended stream within the tag and corresponding and end tag. 3 basic types of XMPP
స్టాన్ 7AC ఎలిమెంట్స్ ఆర్ మెసేజెస్, ప్రెజెన్స్ అండ్ ఐక్యూ. అంటే ఇన్ఫర్మేషన్ కానీ క్వరీ రూపంలో కానీ రిక్వెస్ట్ రెస్పాన్స్ రూపంలో అయినా ఇది వర్క్ అవ్వటానికి దే ఆర్ ఫైండింగ్ ఎక్స్టెన్సిబుల్ ఆఫ్ రిక్వెస్ట్ రెస్పాన్స్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ టు ఐక్యూ, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ టు ద కొర్రింగ్, పబ్స్ ఆఫ్ మెసేజింగ్, చాట్ రూమ్స్ MUC, మెసేజింగ్ అదర్ ఆర్కిటెక్చర్, డీసెంట్రలైజ్డ్ XMPP సర్వర్. సో ఇది XMPP uses of XML. ఇక్కడ మెయిన్గా 3 బేసిక్ టైప్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మెసేజెస్, ప్రెజెన్స్, ఐక్యూ. ఇన్ఫర్మేషన్ కొర్రీ కానీ రిక్వెస్ట్ రెస్పాన్స్ కానీ కావాలి. అది టుడేస్ సెకండ్ వన్. ఏంటది సెకండ్ వన్లో మనకి మెయిన్గా కవర్ చేసింది ఏంటి? కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. కమ్యూనికేషన్ ప్రోటోకాల్ కోసం కోప్ SMS, కోప్ MQ కానీ XMPPలో XML కానీ XMPPని కానీ మనం యూజ్ చేసుకుంటాం. దాని గురించి మీరు జనరల్గా రాయాల్సి వచ్చినా రాయొచ్చు. ఏంటంటే కోప్ SMSలో 160 మెసేజెస్, 8 బిట్ కానీ 7 బిట్ అయితే 7 బిట్ అయితే 140, 8 బిట్ అయితే 160, 250, 240 అయితే మనం ఏం చేసి 16 బిట్ కమ్యూనికేషన్ ఛానల్ని యూజ్ చేసుకుంటాం. XML అనేది చేసే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఫర్ కమ్యూనికేషన్, ఎండ్ టు ఎండ్ పాయింట్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తామని చెప్తాం. ఓకే, ఓకేనండి, థ్యాంక్ యూ.